యాహ్! లైఫ్‌లో ఒక రిగ్రెట్ అనేది ఉండకూడదు. ఏంటి దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా! చిన్నప్పుడు కొయిర్స్ ఉండేయి. మిషనరీ స్కూల్‌లో చదివిన వాళ్ళకి అర్థమవుతది. అసలు అందులో పెద్ద సింగర్ మనం లేకపోతే నేను, వినీత నా ఫ్రెండ్ ఉండేది. ఇంక పెద్ద గ్రూప్‌లా ఉండేవాళ్ళం. అసలు క్రిస్మస్ క్యారల్స్ అంటే డిసెంబర్ 15 రోజులు సెలవులు. క్లాసులకెళ్ళే పనే లే అసల. అలా పాడేవాళ్ళం. చిన్నప్పుడు ఆ పాటలు అవి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. పాడేదాన్ని బాగా. సరే కట్ చేస్తే పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత పాటలు పాడుతూ ఉంటాం కదా మనం బేసిక్‌గా. ఎప్పుడైనా పాటలు వచ్చినప్పుడు హమ్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ వచ్చి, "ఇంత బాగా పాడతావు అసల, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. లేకపోతే అసలు ఎంత పెద్ద పెద్ద సింగర్ అయిపోయేదాన్ని. నువ్వు అసలు ఎంకరేజ్ చేయలేదు నిన్ను. మంచి ఎక్విప్మెంట్ ఒకటి కొనబెడతాను నీకు. నువ్వు ట్రై చేసి చూడు. యూ కెన్ సింగ్" అని చెప్పి మామూలు ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు. ఒక 10 సంవత్సరాల నుండి ఇస్తానే ఉన్నాడు మా వారు. ఇస్తానే ఉన్నారు. సరే ఏదో ఒకటి చేద్దాం, ఎందుకు ఆ ఒక్కటి మైండ్లో వదిలేసుకోవడం ఎందుకు, ఎలాగో మెరిసిపోతుంది, ముసలోళ్ళం అయిపోతుంది, అదంతా వేరే విషయం అనుకోండి. ట్రై చేద్దాం కదా అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ చేసి మరి మైక్ కూడా కొన్నాను. సరే ఇంత సెటప్ చేసి పాడడం మొదలుపెట్టినాక ఎక్కడో కొడుతుంది సేనా. పాడగలమంటావా నువ్వు? కొన్ని పాటలు హై నోట్స్ ఉంటాయి బాగా. మనకి ఆ హై నోట్స్ అందుకోవడానికి కొంచెం ఇవాళ టైం పట్టింది అనమాట. లిటరలీ 9 o'clock కూర్చుంటే టైం ఇప్పుడు 11:30 అయింది. నేను ఒక్కటే పాట పాడి ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయింది. పాడేవాళ్ళు, రీల్స్ చేసేవాళ్ళు చాలా గ్రేట్. అసలు ఎంత కష్టపడతారు, మనకి కనపడదు అంతే. దట్ సెట్టింగ్, రెడీ అవ్వడము, వాయిస్ ఓవర్ చేసుకోవడం, రీల్ ఎడిట్ చేసుకోవడం, మీకు దన్నరా స్వామి. చూసి ఏదో పెద్ద ఈజీ అనుకుంటాం కానీ బట్ దిగినాక తెలుస్తుంది. ఈ మధ్య ఒకటి అలవాటైంది, పట్టుకుంటే దేన్ని వద్దులేదేలే. అసలే దీన్ని 2-3 years నుండి మనం ప్లాన్ చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసేసుకోండి, చూసేద్దాం.